జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము ధైర్యమైన ప్రార్థనలకు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నామములో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. నాది ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ అండి. నా స్నేహితురాలు ఒకడ ఉంటారు, మా బాబా గారు వాళ్ళ చెల్లెలింట్లో. తన పేరు కుమారి. అయితే తనకి మొన్నటి దినాన్ని బ్లడ్తో వాంతులు అయినాయి అంటే అండి, హాస్పిటల్ చూపిస్తే సీరియస్ అన్నారంట. అయితే ఆహారం తిన్న పైపు ఉంటుంది కదండి మనకి, ఆ పైపు డ్యామేజ్ అయిందన్నారు. పరిస్థితి ఏమన్నారంటే కష్టమైన పరిస్థితి అంటున్నారు. ఏదైనప్పటికీ దేవుడికి అసాధ్యం ఏమీ లేదు. ఆమెని స్వస్థపరిచి యజమానికి నడిపించి ట్రీట్మెంట్ చేయించి మరి ఆమెను దేవుడు స్వస్థపరిచి సంపూర్ణంగా మరి ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆయన సాక్షిగా నిలబెట్టుకోవాలని మీరు అందరూ ఆమె కోసం ప్రార్థన చేయండి. ఆమె పేరు కుమారి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనం. నరుడు ప్రార్థన ఆలకించి ఆ దినమును దాని ముందైనా కానీ దాని తర్వాతే కానీ అటువంటిది జరగలేదు. ఇజ్రాయెల్ మధ్యన పక్షాన నాడు దేవుడు యుద్ధం చేసింది. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఒక నరుడు ప్రార్థన ఆలకించి దాని ముందే కానీ దాని తర్వాతే కానీ అలాంటి కార్యం జరగలేదని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా. అంతేకాదు ఇజ్రాయెల్ పక్షాన నిలిచి మరి యుద్ధము చేశాడంట ఆయన. ఇక్కడ చూసుకుంటే మన యుద్ధం ఎవరికి నిలబడ్డారండి? యెహోషువ. 5 దేశాలతో ఈయనొక్కడు అక్కడ యుద్ధం చేయడానికి నిలబడుతున్నప్పుడు అయితే ఇక్కడ యెహోషువ వేస్తున్న ఆలోచన ఏంటంటే, మరి చీకటి పడిందంటే శత్రువులు తెప్పించుకుంటారు, మళ్ళీ ఇంకో రోజు యుద్ధం వస్తుంది, లేదు ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోవాలి, ఇక్కడితో శత్రువులు నశించిపోవాలి అని ఒక తీర్మానం తీసుకున్నాడండి. అందుకు దేవుడితో ప్రార్థిస్తున్నాడండి. చూడండి, సూర్యచంద్రులు ఆపాలని అది సాధ్యం అంటారా? చెప్పండి. కానీ దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అదే చేశాడండి ఆ దినము. హల్లెలూయా. ఈ సాధనగా మనం ఆలోచిస్తే అస్సలు ఇది అసాధ్యమండి, అంటే సాధ్యం కాదు ఇది. కానీ ధైర్యంగా ప్రార్థించాడండి. హల్లెలూయా. మనకి మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, విశ్వాసంతో ఈ కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందంట. అంటే సందేశించకుండా ధైర్యంగా ప్రార్థన చేశాడండి. గొప్పవాడండి. హల్లెలూయా. ఏంటి ఏలియా అనగా యెహోషువ అనగా ప్రవక్తలలో, కానీ వాళ్ళు మనలాంటి మానవ మనుషులే. చూడండి, ఏలియా ప్రార్థిస్తే యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రుని నిలిపేశాడు. ఏలియా ప్రార్థిస్తే వర్షాన్ని కుమ్మరించాడు, వర్షాన్ని ఆపేశాడు. అదే దానియేలు ప్రార్థిస్తే సింహాలు నోట్లే మూసేశాడండి. ఏంటి పౌలుసీలు ప్రార్థించారు, సరసాల గోడలు బద్దలయ్యి రక్షణ కలిగిందండి అక్కడ. ఎంత గొప్పవాడండి మన దేవుడు. ధైర్యం కలిగిన ప్రార్థనలు, పిరుకుతాంతో కూడిన ప్రార్థనలు కదండి. నేడు యుద్ధము జరుగుతుంది కదా, యుద్ధం జరుగుతుండగా ఏమంటున్నారు? యెహోవాదని అంటలేదు. అయ్యా దేవా యుద్ధం ఆపయ్యా, అయ్యా దిద్వోపదేశకాండలో సిద్ధపరచావు కదయ్యా, అయ్యా నాన్న ఇగో ఈ అక్షరంలో సిద్ధపరచావు కదయ్యా, యుద్ధాలు వస్తాయి, వచ్చినప్పుడు మీరు ప్రార్థించండి నేను ఆపుతానన్నావు కదా, ఆపయ్యా అని ఎలా ప్రార్థిస్తున్నారు? నేను అంటున్నాను, యుద్ధం యెహోవాదే. ఈ యుద్ధాలు మళ్ళీ జరగకుండా శత్రువుని మారుమనసు దయచేయమని అడగమంటున్నానండి. వాళ్ళకి తప్పొచ్చింది. మనం ఎలా చేయాలంటే, ఇక్కడ యుద్ధం జరగడం ముఖ్యమైన విషయం, కానీ దేవుడు ప్రకటన గ్రంథం నెరవేరాలి కదా. ఈ భూమి మీద ప్రకటన గ్రంథం నెరవేరాలా? లేదండి. నెరవేరాలంటే రాజ్యం మీదకి రాజ్యం, దేశాల మీదకి దేశం, యుద్ధాలు వస్తాయని చెప్పారు. ఈ యుద్ధాల మధ్యన ప్రజలు నశించిపోకుండా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తెగుళ్ళు వస్తాయని చెప్పాడు ప్రభు.
తెగుళ్ళు వచ్చినాయి లేవండి. కరోనా అతలకుతలం చేసి పాడేసింది. కానీ కరోనా టైంలో ఎంత ప్రార్థన చేశారండి. అలాంటి ప్రార్థన అందరు గొలుసు కట్టు ఏక హృదయంతో ఒకే ప్రార్థన మనం చేస్తే దేవుడు దేశానికి నెమ్మది కలగచేస్తాడండి. నెమ్మది కలగజేస్తాడు. సందేహం లేని ప్రార్థన, ధైర్యం కలిగిన ప్రార్థన చేస్తే మన సమస్య ఏదైనప్పటికీ కూడా ఇలాంటి ధైర్యంతో కూడిన ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలండి. హల్లెలూయా. ఒక్కరమైనా ఉన్నామండి, నాతో సహా ఒక్కరమైనా ఉన్నామా? యెహోషువ అక్కడ ఒక్కడే సూర్యచంద్రులు ఆపేశాడండి. దేవుడు ఆపాడండి మొరపెట్టగా. కానీ మనం ఒక్కరమైనా మనం ఇలాంటి ప్రార్థన చేసేవారంటే మన దేశానికి నెమ్మది కలుగుతుందండి. హల్లెలూయా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోదండి. ఆయన వాక్యంతోనే సమస్తం సృష్టిని తెచ్చాడండి ఉలుకులోకి. అంతే కదండి. ఆపగల సమర్థుడు ఎవరైనా ఉన్నారు అని మనం వెతుకులాడితే ఆయన తప్ప ఈ భూమి మీద ఎవ్వరూ లేరండి. హల్లెలూయా. ఎందుకంటే నిర్మార్కుడు ఆయనే, నిర్మించిన వాడు కూడా కంట్రోల్ పెట్టేవాడు ఆయనే. చూడండి, ఇప్పుడు హోండా కంపెనీ ఉంది, కారు బాగు చేస్తారు. ఆ హోండా కంపెనీ సంబంధించిన వారు ఎక్కడుందో షోరూమ్ అక్కడికి వెళ్ళి కారు బాగు చేయించుకుంటారు తప్ప మధ్యలో సైకిల్ షాప్ బాగు చేసేవాడికి లేదా చేతక్కలు బాగు చేసేవాడికి అట్టుకెళ్ళి ఎవరు కదా కారు రిపేరీ ఎవరు కదండి. అలాగే మన సర్వ సృష్టము చేసినవాడు ఆయన, సర్వము ఆయన ఎరుగునవాడు, సర్వ భూమి సృష్టించినవాడు. ఆయన ఆజ్ఞ లేనిది ఏది లేదు. సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు, చేపలకు ఆజ్ఞ ఇచ్చాడు, సూర్యచంద్రులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారి ఆజ్ఞలు మీరలేదండి. హల్లెలూయా. మానవ మనుషులైన మనమే ఆయన ఆజ్ఞలు మీరుకుంటూ ఆయన దుఃఖం పరుస్తున్నాం. అందుకే ఆయనకి చెప్పుకోవడానికి ఎవరికి లేక కూడా ఆయన ఏమంటారు చూడండి, నేను పిల్లలు చేసి గొప్పవారు చేస్తే నాకు తిరుగుబాటు చేశారంటున్నారు. కానీ దేవుడు మనల్ని ధైర్యం కలిగిన ప్రార్థన చెయ్యండి, నన్ను స్తుతించండి. మీ సమస్య వచ్చినప్పుడు మీరు కుంగిపోకండి, మీ శత్రువుని చూసి మీరు కుంగిపోకండి. యుద్ధం నాది, నాకు మొర్ర పెట్టండి, నేను చూసుకుంటానని దేవుడు చెప్తుంటే ప్రజలు ఎక్కడ భూకంపమైనా ఇగో ప్రభువురా అక్కడ ఎక్కడ యుద్ధం జరిగినది ఏంటి. యుద్ధం ఇప్పుడండి, కరోనా టైంలో మొదలైందండి ఈ యుద్ధం. ఇప్పటికి ఇది 3వ సంవత్సరం అండి. రేపు మళ్ళీ 11వ నెల వచ్చిందంటే అండి 3 సంవత్సరాలు పూర్తి 4వ సంవత్సరం అయిపోద్దండి యుద్ధం స్టార్ట్ అయ్యి. యుద్ధం స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలకి పై చిలుకు పడుతుంది ఇప్పటికి. అలాంటిది మనం ఏం చేయగలం? మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ప్రభా, యుద్ధము నీదే, శత్రువుని నువ్వు అంతం చేసుకో, కానీ చిత్తం అయితే మారు మనసు చేయించే, ఇలాంటి నష్టాలు ఎక్కడా జరగకూడదు, నీ ప్రజల కాపాడు ప్రభా అని మనం మొరపెట్టాలి. ఇస్కే రాజుకి కూడా ఒక యుద్ధం వచ్చిందండి. యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం ఆపని అడగలేదు, నీకే అప్పచెప్తున్నాను, నీ ప్రజలకి శ్యామ నువ్వే దయచి అంటే శత్రువు అంతమైపోయాడండి. శత్రువుని ఎదిరించాలి. ఇది భౌతికమైన విషయమే కాదు, మన ఆత్మీయ జీవితం విషయమే కాదు. మన శత్రువు మనలో అంతమైపోవాలి. మన శరీర క్రియలు, పాపక్రియలు, మోకపు చూపులు, అబద్ధాలు, కొండాలు చెప్పడాలు, వడ్డీలకి ఇది ధనం అంటే వడ్డీలు వాక్యానుసారంగా వడ్డీలు ఇవ్వాలి చూసుకోవాలి తప్ప ఆ చక్కెర వడ్డీలు చేసేవారు, అక్కర సంబంధాలు పెట్టుకునేవారు, తల్లిదండ్రులు దూషించేవారు, ఇలాంటివన్నీ కూడా శత్రు ప్రకారమే అండి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనలో అంతమైపోవాలంటే దేవుడు సూర్యచంద్రులు నిలిపినట్టుగా మనం అడగాలి. ప్రభా, నువ్వు నాలో కారించే, నాలో ఈ నశించిపోయే శత్రువు చనిపోయేలాగా మరెన్నడూ నేను చూడకన నాలో నీ ఎలుగును ప్రకాశించయ్యా అని అడగాలని మనం. హల్లెలూయా. ధైర్యం కలిగిన ప్రార్థన చేసేవారుగా ఉండాలి శత్రువు అంతమైపోయేవారుగా మనం అడగాలి తప్ప ఇప్పుడు ప్రార్థన చేస్తాం, మళ్ళీ కొంచెం పోయాక చెత్తుడు కాడి కిందకి వెళ్ళిపోతున్నాం. అలాగుంది. కాబట్టి నేటి క్రైస్తవులు గొప్ప కార్యాలు, గొప్ప శక్తిమంతి కార్యాలు చూడలేకపోతున్నాం. చిన్న చిటికి అలుగుతాం, బాధపడుతూ ఉంటాం. కాదండి, ధైర్యం కలిగిన ప్రార్థన. ఆ దినము యెహోషువ అంత గొప్పగా ధైర్యంగా ప్రార్థించిన వల్లే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సూర్యచంద్రులను ఆపేశాడండి. హల్లెలూయా. మరి అలాంటి జరిగిన సంగతి దాని ముందే కానీ దాని తర్వాతే కానీ జరగలేదు. ఆ దినము యెహోవాయే ఇజ్రాయెల్ పక్షాన యుద్ధము చేశాడంటే అండి. హల్లెలూయా. నిజంగా ఇది బలమైన మాట అండి. ఈ మాట కలిగి మనం జీవించాలి. ఇక్కడ ఉన్న మాట, మనుషుడు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడన్నది ఇది మొదటగా మనం చూసుకోవాలి. సహోదరా సహోదరాల, ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా ఈ సంగతి ద్వారా దేవుడు నీతో చివరి చెప్తున్న మాట ఏంటంటే ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు.
మనకి మనమే అనుగ్రహిస్తాడు. ఆయన మన పక్షాన్ని నిలుస్తాడని నువ్వు గ్రహించా. ఎనీ టైం నువ్వు మనుషులు వినరు అనుకుంటారు, పాస్టర్లకు ఫోన్ చేయాలి, పాస్టర్ అమ్మగారికి ఫోన్ చేయాలి, నీ బలహీనత ఆ బలహీనత కాదు. నువ్వు ఉన్న చోటే ప్రార్థించు, ఆయన అక్కడే ప్రత్యక్షమై నిన్ను స్వస్థపరుస్తాడు. ఏ సమస్య అయినప్పటికీ కూడా నువ్వు బలమైన ప్రార్థన కలుగు, ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. గొప్ప ఎలుగుతో నిన్ను నింపుతాడు. చీకటి ఎక్కడ చోటు లేకుండా నిన్ను నింపుతాడు. కానీ ముందు నువ్వు ఆయన మీద మనుషుల మీద నమ్మకాన్ని విడిచిపెడదాం, దేవుడి మీద నమ్మకాన్ని అతిగా పెంచుకుందాం. ఏ సమస్య అయినా సరే దేవుడు మన పక్షాన ఉంటాడని నువ్వు నమ్ము. దేవుడు ఆనాడు ప్రజలకి అంకితమా, ఈనాడు కూడానా? నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడండి మన దేవుడు. హల్లెలూయా. ఆనాడు మరి ప్రజల కోసం దేవుడు సూర్యచంద్రుల్ని ఆపి, ప్రకృతిని ఆపి మరి అక్కడ ఆ దినము అద్భుతం చేశాడండి. ఈ దినము కూడా నీ పక్షాన్ని నిలుపుంటాడు ఆయన. నీ పక్షాన్ని నిలిచి ఉన్నాడు. నీ పక్షాన్ని శత్రువు లేకుండా చేద్దామని చూస్తున్నాడు ఆయన. కానీ నీవు నమ్మకం ఉంచి ఆయన రెక్కల చట్టు నివసించాలి. హల్లెలూయా. మనం చేయవలసిందల్లా ఒకటే, ఆయన ఇబ్బందులన్నీ తొలగిస్తాడు. నువ్వు సంపూర్ణమైన బలమైన ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన పక్షాన యుద్ధం చేసే దేవుడు ఏంటి. మనం ఎవరైతే మనకి యుద్ధం చేస్తున్నారో చూడండి, మనకి ఎవరైతే మన పక్షాన్ని న్యాయ యుద్ధంగా చేస్తూ ఉన్నారో వారి పక్షాన్ని నిలిచిపోవాలి. మనం అటు ఇటు అడుగులు వేయకూడదు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వెచ్చగానే ఉండు చల్లగానే ఉండు, తునివెచ్చని జీవితం బహుఘోరమైన నరకం అని దేవుడు కలగజేశాడు. మనం దేవుడి వైపు ఉండిపోవాలి. యెహోషువ దినము దేవుణ్ణి అడిగాడు, దేవుడి వైపే ఉన్నాడు, యుద్ధం దేవుడు చేశాడు. ఆనాడు దేవుడు ఈనాడు కూడా కార్యాలు చేస్తాడు. కానీ నీవు ఆయనలో నిలిచిపోయో లేదో పరీక్షించుకో. ఆయనకే మొర్రపెట్టు, హృదయపూర్వకంగా ఆయన స్తుతించు, నమ్ము, కార్యం చేస్తాడు. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అటు కృపాదిరితే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.